వెల్కమ్ టు డాక్టర్ స్టెప్. జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ బ్రతుకుతున్నాడు. దీంతో అనేక వ్యాధులు దరిచేరుతున్నాయి. కొన్ని వ్యాధులు బయటికి కనబడతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన క్షీణదశకు వాడే సాధారణ పదము. స్పాండి అంటే అర్థము వెన్నెముక, లోసిస్ అంటే సమస్య అని అర్థం. స్పాండిలోసిస్ అనేది ఒక రకం ఆర్థరైటిస్. స్పాండిలోసిస్కు ప్రధాన కారణాలేంటి? సర్జరీ ఒక్కటే పరిష్కారమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు కౌముది గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 04023310686714. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే డాక్టర్, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? సో జనరల్గా మన బాడీ లోపల వర్టిబ్రల్ కాలమ్ అంటే మన బ్యాక్ లోపల వెన్నపూస ఉంటుంది. ఈ వెన్నపూసకి సపోర్ట్ చేయడానికి 33 బోన్స్ అనేది ఉంటాయి. మనం దీనికి వర్టిబ్రే అనేది అంటాం. ఈ వర్టిబ్రే మధ్యన మన స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ బోన్స్ ఏదైతే ఉంటాయో 33 వర్టిబ్రే, దాని మధ్యన డిస్క్స్ అనేది ఉంటాయి. డిస్క్ అంటే కుషన్ లైక్ స్ట్రక్చర్, ఏదైతే రెండు బోన్స్ మధ్యన రాపిట అంటే ఫ్రిక్షన్కి తగ్గిస్తుంది. మనం జనరల్గా మూవ్మెంట్ చేసినప్పుడు బోన్స్ మధ్యన ఏదైతే కుషన్ అంటే కార్టిలేజ్ ఉంటుందో దాని ద్వారా ఫ్రిక్షన్ అనేది తగ్గుతున్నది అండ్ మన మూవ్మెంట్ అనేది చాలా స్మూత్ అండ్ ఈజీ మూవ్మెంట్స్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మనం చూస్తూ ఉంటాము చాలామంది పేషెంట్స్, చాలామంది మనుషులు నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నెక్ పెయిన్ అనగానే మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ బ్యాక్ పెయిన్ అనగానే లంబర్ స్పాండిలోసిస్ అనేది గుర్తొస్తుంది. సో మన మెడికల్ టర్మ్స్లో మన నెక్కి అంటే మన మెడ భాగంకి సర్వైకల్ రీజియన్ అనేది అంటారు. అలాగే మన బ్యాక్, మనం నార్మల్గా కూర్చున్నప్పుడు మన బ్యాక్ అనేది ఎక్కువగా మనకు సపోర్ట్ చేస్తున్నది. ఈ బ్యాక్కి మన మెడికల్ టర్మ్స్లో లంబర్ రీజియన్ అనేది అంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్. స్పాండిలోసిస్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సర్వైకల్ స్పాండిలోసిస్. ఫస్ట్ మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుందాం. స్పాండిలోసిస్ అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలోసిస్ అంటే డెఫినెట్గా రెండు బోన్స్ మధ్యన ఉన్న ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవ్వడం, స్పెషల్గా బ్యాక్లో, మన నెక్లో అయినా సరే, మన లంబర్ అంటే మన బ్యాక్లో అయినా సరే, ఏ రీజన్ అయినా సరే సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ జనరల్గా మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ స్పాండిలోసిస్లో వేరే ప్రకారాలు కూడా ఉంటాయి, కాకపోతే స్పాండిలోసిస్ ప్రాబ్లం మనం మేజర్గా చూస్తూ ఉంటాం. ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లంలో బోన్స్ మధ్యన ఉన్న ఏదైతే కార్టిలేజ్ ఉంది అది అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో స్పాండిలోసిస్ డెఫినెట్గా ఒకలాంటి ఆర్థరైటిస్, కాకపోతే దాని లొకేషన్ వచ్చేసి మన వెన్నపూస. డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్కి లంబార్ స్పాండిలోసిస్కి ఎటువంటి డిఫరెన్స్ చూసుకోవచ్చు? ఎస్, సో మేజర్గా సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ ఎక్కువగా మనం పేషెంట్స్ చూసేది సర్వైకల్ స్పాండిలోసిస్. 50 to 60% పేషెంట్స్ ఎవరికైతే నెక్ పెయిన్ అంటే మెడ నొప్పి ప్రాబ్లం ఉంటుందో అది జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ కింద ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి కొంచెం మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. మేజర్గా మనకి ఈ సర్వైకల్ రీజన్లో 7 వర్టిబ్రేస్ అనేది ఉంటాయి, అంటే 7 బోన్స్ అనేది ఉంటాయి C1 నుంచి C7 వరకు. కాకపోతే ఎక్కువగా C3 నుంచి C7 వరకు మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. ఈ C3 నుంచి C7 మధ్యన ఎప్పుడెప్పుడు చాలామందికి C3, C4, C5 3 బోన్స్ లేకపోతే ఓన్లీ 2 బోన్స్ మాత్రమే అఫెక్టెడ్ అవుతుంది. సో జనరల్గా మీరు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్స్ ఎప్పటికైనా చెప్తూ ఉంటారు మీ బోన్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయింది. సో ఈ గ్యాప్ తగ్గిపోవడం వల్ల మీకు పెయిన్స్ అనేది వస్తుంది. ఇది జనరల్గా డీజనరేటివ్ చేంజెస్ అంటే మన బాడీలో ఒక 40 to 50 ఇయర్స్ తర్వాత కాల్షియం, విటమిన్ D3, ఐరన్ ఇవన్నీ కూడా ముఖ్యమైన పదార్థాలు తగ్గిపోతాయి. ఇది తగ్గిపోయినప్పుడు మన కార్టిలేజ్ అనేది ఎక్కువగా రాపిట అవుతుంది, దానివల్ల మనకు పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఓకే డాక్టర్, అసలు స్పాండిలోసిస్ వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి? ఎస్, సో జనరల్గా మనం స్పాండిలోసిస్ ప్రాబ్లంలో ఎక్కువగా పెయిన్, ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఓన్లీ కొంతకాలం అంటే కొన్ని మినిట్స్, కొన్ని అవర్స్ ఎక్కువగా వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది, కొన్ని మినిట్స్ కోసానికి వస్తుంది. సో దీంట్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రేడ్ 3, 1, 2 and 3 మేజర్గా మనం చూస్తూ ఉంటాం. గ్రేడ్ 1 అంటే ఓన్లీ మీకు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం పెయిన్ అవుతుంది,
ఉంటుంది, ఏ రోజైతే మీకు ఎక్కువగా వర్క్ ఉన్నది, అది సర్వైకల్ అంటే నెక్లో పెయిన్ ఉన్నదంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా సరే, బ్యాక్లో పెయిన్ ఉంటే లంబర్ స్పాండిలోసిస్. సో మీకు ఏ రోజైతే ఎక్కువగా వర్క్ అవుతుంది ఆ రోజు మీకు ఎక్కువగా పెయిన్ అవుతుంది, అది మెడ నొప్పి అయినా సరే నడుము నొప్పి అయినా సరే, ఆ పెయిన్కి మనం సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ ఎక్కడైతే ప్లేస్లో అవుతుంది దాన్ని బట్టి మనం సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాము. ఈ పెయిన్కి మనం గ్రేడ్ 1 స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. దీని తర్వాత వచ్చే స్టేజెస్లో గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో ఎక్కువ కాలం వరకు మీరు వర్క్ చేసినా చేయకపోయినా మీకు కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. సో మేజర్గా ఈ అడ్వాన్స్ స్టేజెస్ ఎలా ఉంటాయి మనం అర్థం చేసుకుందాం. ఓకే డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. చైతన్య గారు యానాం నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. నమస్తే, చెప్పండి. చైతన్య గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, చెప్పండి. నమస్తే మ్యామ్, చెప్పండి. చైతన్య గారు డాక్టర్తో మాట్లాడండి. ఓకే డాక్టర్, ఆ స్పాండిలోసిస్లో మనం ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు? ఎస్, సో జనరల్గా ఈ నేను చెప్పింది గ్రేడ్ 1, దీని తర్వాత వచ్చింది గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. సో గ్రేడ్ 2 ఎలా ఉంటుంది, గ్రేడ్ 3 ఎలా ఉంటుంది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. గ్రేడ్ 1 ఓన్లీ అండ్ ఓన్లీ మీరు ఏ రోజైతే ఎక్కువగా వర్క్ చేస్తున్నారో దానికి మనం జనరల్గా ఇనిషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ప్రాబ్లం ఉంది అండ్ గ్రేడ్ 1 అనేది అంటూ ఉంటాం. సో గ్రేడ్ 2, ఈ గ్రేడ్ 2లో మీరు ఎప్పుడు వెళ్తున్నారు, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2లో వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ఎవరైనా సరే ఎక్కువగా పెయిన్ ఉంటుంది, కొన్ని రోజుల కోసానికి పెయిన్ ఉంటుంది. ఏ రోజైతే వర్క్ ఎక్కువగా అవుతుంది ఆ రోజు నుంచి మీకు కొన్ని డేస్ వరకు ఎక్కువగా పెయిన్ అనేది ఉంటుంది. దీనికి మనం జనరల్గా గ్రేడ్ 2 అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు గ్రేడ్ 3 అంటే కంటిన్యూస్ పెయిన్. మనం చాలామంది పేషెంట్స్కి చూస్తూ ఉంటాము, నెక్ కాలర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు కంటిన్యూస్గా వేసుకుంటూ ఉంటారు, వేసుకోకపోతే వాళ్ళకి నెక్ మూవ్మెంట్స్ అనేది ఫ్రీ ఉండవు. అది జనరల్గా గ్రేడ్ 3 అనేది అంటూ ఉంటాం. సో ఈ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో 2 బోన్స్ మధ్యన C3, C4, C5, C6, C7 ఏదైనా 2 లేకపోతే 3 బోన్స్ మధ్యన మీకు గ్యాప్ అనేది బాగా తగ్గిపోయింది. ఆ గ్యాప్ తగ్గడం వల్ల దాని మధ్యన ఉన్న నరాలు అనేది అఫెక్ట్ అవుతున్నాయి. ఇది జరిగేది గ్రేడ్ 3లో. ఓకే డాక్టర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ మూడింటి గురించి చెప్పారు. మరి వీటిలో ఏది సివియర్గా మనం అనుకోవచ్చు అంటారు? ఎస్, సో జనరల్గా గ్రేడ్ 1 అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది. గ్రేడ్ 1లో నేను చెప్పినట్లు ఓన్లీ మీకు ఎక్కువగా వర్క్ అయినప్పుడు మాత్రమే ఆ ఒక్క రోజు కోసానికి పెయిన్ ఉంటుంది, నెక్స్ట్ డే మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత అది నార్మల్ అయిపోతుంది. సో మేజర్గా గ్రేడ్ 1 అనేది చాలా స్టార్టింగ్ స్టేజ్, అలాగే గ్రేడ్ 2 అనేది ఫస్ట్ నుంచి మీ సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అనేది ఎప్పటికైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో మీకు డిటెక్ట్ అయినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్తే మీరు ఏ మెడిసిన్ వాడినా కూడా, స్పెషల్గా హోమియోపతి లాంటి మెడిసిన్స్ వాడితే అది పర్మనెంట్గా రివర్సిబుల్ ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లం అనేది ఎప్పటికైనా కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. దీంతోపాటు గ్రేడ్ 3 అనేది చాలా ఎక్కువగా సీరియస్ ప్రాబ్లం అనేది అంటుంటాం. గ్రేడ్ 3లో చాలామందికి సపోజ్ మనం నెక్ ప్రాబ్లం, సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్స్కి మనం చెప్తూ ఉంటాము, స్పేస్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల షోల్డర్ పెయిన్ అండ్ చేతుల్లో తిమ్మిర్లు రావడం. సో స్పాండిలోసిస్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి సరౌండింగ్ ఏరియాస్ అంటే సపోజ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నదంటే నెక్ నుంచి మీకు షోల్డర్ నుంచి మీ హ్యాండ్స్ వరకు విపరీతమైన పెయిన్ ఉంటుంది. మీకు మూవ్మెంట్స్ అనేది రెస్ట్రిక్టెడ్ ఉంటుంది, మార్నింగ్ లేవగానే బాగా ఎక్కువ స్వెల్లింగ్ ఉంటుంది అండ్ ఎక్కువ రెస్ట్రిక్షన్ వల్ల మీకు పెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మీరు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే మీరు ఎక్కువగా పెయిన్స్లో వర్క్ చేస్తున్నారు, నెమ్మదిగా పెయిన్స్ తగ్గుతున్నాయి, దాంతోపాటు మీకు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. సో ఇది చాలా ఎక్కువ సివియర్ గ్రేడ్ అనేది అంటూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్కి MRI చేస్తున్నప్పుడు ఈ C3 నుంచి C7 మధ్యన ఏదైతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయో దాంట్లోపల చాలామంది పేషెంట్స్కి డాక్టర్ సర్జరీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే హోమియోపతిలో మీరు డెఫినెట్గా వితౌట్ సర్జరీ అట్లీస్ట్ ఒక 50 to 80% పేషెంట్స్లో మనం చూసింది ఈ గ్రేడ్ 3లో కూడా మన హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. కరెక్ట్, మీరు చెప్తున్నట్లే షోల్డర్స్ జారిపోవడం కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం, అంటే అవి సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందంటారు? ఎస్, సో జనరల్గా నేను చెప్పినట్లు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో మీకు జనరల్గా పేషెంట్ ఎవరైనా సరే మీరు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇది పూర్తిగా రివర్సిబుల్ అనేది ఉంటుంది. అంటే ఈ స్టేజెస్లో ఉన్నప్పుడు జనరల్గా మీ కార్టిలేజ్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అనేవి మన హోమియోపతి ద్వారా పాసిబుల్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా
ఫ్యాక్టర్స్ వచ్చేసి అంటే 40+, 50+, డయాబెటిక్ ఉన్నారు, హైపర్ టెన్సివ్ ఉన్నారు, థైరాయిడ్ ఉంది, అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది స్లోగా తగ్గుతాయి. సో జనరల్గా ఈ కండిషన్స్ ఎప్పటికైనా కూడా కండిషనల్ ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం, ఈ వ్యాధి అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్, కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా మనం జనరల్గా చెప్తూ ఉంటాము. అది ఎంతవరకు క్యూరబుల్ ఉంది, ఎంతవరకు రివర్సిబుల్ ఉన్నది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 90% కేసెస్లో ఇది రివర్సిబుల్ అనేది ఉంటుంది. బికాస్ దీనికి ఉన్న బేసిక్ కాజెస్ ఏదైతే ఉంటుందో అది మనం జనరల్గా ట్రీట్ చేసినప్పుడు ఇది రివర్సిబుల్ అనేది ఉంటుంది. అలాగే గ్రేడ్ 3లో మనం కరెక్ట్గా హిస్టరీ తీసుకున్న తర్వాత పేషెంట్ ఏజ్, పేషెంట్కి ఉన్న వేరే కండిషన్స్, బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ అలాంటివి ఏదైనా ఉన్నాయా, ఎక్కువగా బరువు ఉన్నదా, అండ్ ఇంతకు మొదలు లైఫ్లో పాస్ట్ హిస్టరీలో మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సర్జరీస్ ఏమైనా అయినా, యాక్సిడెంట్స్ ఏమైనా, దాన్ని బట్టి మనం కరెక్ట్గా చెప్తూ ఉంటాము గ్రేడ్ 3లో ఇది ఎంతవరకు పాసిబుల్ ఉంది. ఓకే డాక్టర్, చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డాక్టర్ స్టెమ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్టెమ్. ఓకే డాక్టర్, మనకి కాలర్ ఉన్నారు. కాకినాడ నుంచి మహేష్ గారు కాల్ చేశారు. మహేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే మాకు మొన్న స్కానింగ్ తీసుకున్నామండి, సెర్వికల్ లార్డోసిస్ అన్నారండి. సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నారా, లంబర్ అన్నారా? లార్డోసిస్ అన్నారండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్గా కంప్లైంట్స్ ఏమేమి ఉన్నాయి? అంటే మెన్నెప్పి ఇక్కడ మెడకడంతా విపరీతంగా వస్తుందండి. ఓకే, అది మందులు వల్ల తగ్గుతులేదండి. మీ ఏజ్ ఎంత? 18 అండి. 18 ఇయర్సా? ఓకే, మీరేం చేస్తుంటారు? చదువుకుంటున్నారు. ఓకే, సో లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరు ఎక్కువగా ఒంగడం అంటే నెక్కి కింద ఒంగి చేయడం అనేది స్టడీ అలాంటివి చేశారా మీరు? ఎక్కువగా నెక్ వంగి చదవడం చేశారా? ఓకే అండి, ఫైన్. వాపు ఏమైనా ఉంటుందా ఎక్కువగా? వాపు ఉండలేదండి. అంటే ఓకే, పెయిన్స్ మాత్రం ఉంటుందండి, ఇంకా గడ్డి కింద. ఓకే అండి, ఫైన్. సరే, ఇంకా వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అంటే బ్రెయిన్ ఇక్కడ వస్తుందండి, అంటే ఆలోచించలేకపోతుందండి ఆ టైంలో నొప్పి వచ్చినప్పుడు. ఓకే, సో మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? ఎంఆర్ఐ ఏమైనా చేయించుకున్నారా? ఎంఆర్ఐ చేయించుకున్నాను. ఎంఆర్ఐ అని సిటీ స్కాన్ చేశారండి బ్రెయిన్ కి. ఓకే ఓకే, సో మీకు అక్కడ ఉన్న డాక్టర్స్ ఏం చెప్పారు? ఓన్లీ మెడిసిన్స్ చెప్పారా, సర్జరీ కూడా చెప్పారా? ఓన్లీ మెడికల్ చెప్పారండి. అంటే ఇక్కడ ఏదో నరం నొక్కుతుందంటండి మెడ కింద. ఓకే అండి, లాస్ ఆఫ్ సెర్వికల్ లార్డోసిస్ అన్నారండి. ఓకే అండి, మీరు బరువు ఎక్కువగా ఉన్నారా? మీ హైట్కి సరిపోయేటట్లే ఉన్నారా? బరువు తక్కువనే ఉంది. ఓకే అండి, ఫైన్. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా లాస్ట్ 2 to 3 ఇయర్స్లో మనం చూస్తున్నాము ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైతే మనం ఎక్కువగా బయటికి వెళ్ళకపోవడం వల్ల జనరల్గా మన బాడీ లోపల మనకు ఎండ అంటే సన్ రేస్ మనకు మన బాడీకి ఎక్స్పోజ్ అవ్వకపోయినప్పుడు విటమిన్ D3 అనేది తగ్గిపోతుంది. సో జనరల్గా ఈ కేసెస్లో డెఫినెట్గా మీరు ఓన్లీ ఫస్ట్ కాల్షియం అండ్ విటమిన్ D3 అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్లో స్పెషల్గా మీరు ఎప్పుడైతే స్టడీ చేస్తున్నారో, అది స్టూడెంట్స్ అయినా సరే, వర్కింగ్ వాళ్ళు అయినా సరే, జనరల్గా ఎక్కువగా నెక్ కానీ మన బ్యాక్ కానీ ఎక్కువగా వంగడం, ఎక్కువగా బెండ్ చేసి ఉన్నప్పుడు, ఎక్కువ గంటల వరకు మనం బెండ్ చేసి ఉంటే డెఫినెట్గా ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, వర్కింగ్ అయినా సరే, వర్కింగ్ వాళ్ళు కూడా జనరల్గా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కంప్యూటర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఫోన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి అప్పుడు మన నెక్ అయినా సరే, బ్యాక్ అయినా సరే, స్పెషల్గా మన నెక్ అనేది ఏదైతే యాంగిల్ ఉందో అది తగ్గిపోతుంది. సో ఈ యాంగిల్కి అంటే మనం బెండ్ చేసినప్పుడు ఎప్పుడైతే యాంగిల్ ఉంటుందో ఆ యాంగిల్కి మీరు ఎక్కువ టైం వరకు మీరు అవాయిడ్ చేస్తే డెఫినెట్గా ఇది ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఓన్లీ నేను చెప్పినట్లు కొన్ని కాల్షియం, విటమిన్ D3 మెడిసిన్స్ వేసుకోండి. హెల్దీ డయట్ అనేది తీసుకుంటే ఈ ఏజ్లో ఓన్లీ ఒక 3 months to 6 monthsలో మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. మీ దగ్గరలో హోమియో కేర్ ఉంటే మీరు డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సత్యకుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సత్యకుమార్ గారు, మీ సమస్య అంటే డాక్టర్తో క్లియర్గా చెప్పండి. సత్యకుమార్ గారు మాట్లాడండి.
హలో. ఓకే డాక్టర్, కాల్ కట్టేటట్టుంది. ఓకే డాక్టర్, అసలు స్పాండిలోసిస్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మరి వాటిని ఎలా గుర్తించాలి? స్టార్టింగ్ స్టేజ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి అసలు? ఎస్. సో జనరల్గా కామన్ పీపుల్ ఎవరు అసలు స్పాండిలోసిస్ ఉన్నదా లేదా అని ఎవరు అనుకోవాలి, ఎప్పుడు మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి అంటే మేజర్గా మీకు మెడ నొప్పి అయినా సరే, నడుము నొప్పి అయినా సరే, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి మీకు పెయిన్ అనేది ఏ కండిషన్స్లో ఉంటుంది. నేను చెప్పినట్లు బెండింగ్, మనం కింద వంగినప్పుడు అది నెక్ అయినా సరే, బ్యాక్ అయినా సరే, ఈ యాంగిల్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. దీంతో పాటు మన వర్టిబ్రా మధ్యన ఏదైతే డిస్క్ ఉంటాయో, ఏదైతే కార్టిలేజెస్ ఉంటుందో దాని మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దాని మధ్యన ఉన్న నర్వ్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో మీకు స్పాండిలోసిస్ ఉందా లేదా మీ డాక్టర్కి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి. సపోజ్ మీరు కొంతకాలం వరకు వర్క్ చేస్తున్నారు, మీ ఏ ఏజ్ అయినా సరే, మీకు కంపల్సరీ పెయిన్ వస్తుంది. మీరు ఒక 2 to 3 టైమ్స్ గమనించండి. మీకు మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్ ఉందా, లేకపోతే మూవ్మెంట్ చేయనప్పుడు ఎక్కువగా పెయిన్ ఉందా. సపోజ్ మీకు మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్ ఉన్నదంటే మీరు వెంటనే డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో 70 to 80% కేసెస్లో సపోజ్ మనం సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడాలంటే నెక్ పెయిన్లో మూవ్మెంట్ ఎక్కువ చేస్తే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. సో ఇలాగే లంబర్ స్పాండిలోసిస్లో కూడా మీకు మూవ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు పెయిన్ అవుతుంది అంటే మీరు వెంటనే ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే డాక్టర్కి ఫస్ట్ డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ మీకు మినిమం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాని లోపల ఎంత మీకు ఇబ్బంది ఉన్నది దాన్ని బట్టి మీరు ఫర్దర్గా మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. తెనాలి నుంచి చార్లెస్ గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. నాకు సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పారు మేడం. ఎంఆర్ఐ తీస్తే ఓకే. తలనొప్పి వస్తుంది. సార్ మీ ఏజ్ ఎంత, మీకు ఇది ఎప్పుడు తెలిసింది? నాకు ఒక 6 months బ్యాక్ తెలిసింది మేడం. నా ఏజ్ 28. ఓకే, ఫైన్. సో మీరు ఏం వర్క్ చేస్తారు ఎగ్జాక్ట్గా, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ ఉంది మీకు? అంటే నేను ఎలక్ట్రీషియన్ మేడం. ఓకే. సో ఎక్కువగా బెండింగ్ అనేది ఉంటుందా, ఎక్కువ ఉంగడం అనేది ఉంటుందా? ఉంటుంది మేడం. ఉంటుంది. ఓకే. మీ వెయిట్ ఎలా ఉంది? హైట్ ప్రకారంగా నార్మల్గా ఉందా, ఎక్కువగా ఉందా? నా 75 ఉన్నాను మేడం నేను వెయిట్. ఓకే అండి, ఫైన్. వేరే హెల్త్ 5.3. ఓకే, 5.3, 75 kg. సో కొంచెం మీ బరువు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్గా మీరు మెడిసిన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా, చేయలేదా? ఏం చేయలేదు మేడం. దిండు లేకుండా పడుకుంటున్నాను, బాగానే ఉంటుంది. కానీ దిండు వేసుకున్నా లేకపోతే తల కింద చేతులు పెట్టుకున్నా కిమ్ములు వస్తున్నాయి మేడం చేతులు. అవునండి, ఎస్ ఎస్ ఎస్. ఓకే అండి, నేను మీకు దీనికి సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పింది ఎంఐఐలో సర్వైకల్ స్పాండిలోసిస్ తెలిసింది 6 to 7 months నుంచి. ఏజ్ వచ్చేసి 28 years ఉంది. కొంచెం హైట్ ప్రకారంగా వెయిట్ ఎక్కువగా ఉన్నది. దీనికి నేను మీకు మేజర్గా 2 సజెషన్స్ ఇస్తాను. మీరు డెఫినెట్గా ఫస్ట్ కాల్షియం ఉన్న పదార్థాలు తీసుకోండి. అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా రివర్స్ అవుతుంది. దీంతోపాటు విటమిన్ D3 మీరు తీసుకోవాలి. అండ్ కొంచెం ఎండలో నిలబడండి. నేను చెప్పినట్లు ఒంగడం అనేది కొంచెం తగ్గించుకోండి. మీరు పిల్లో లేకుండా పండుకుంటున్నారు, అప్పుడు మీకు బాగుంటుంది. పిల్లో పెట్టుకొని పండుకుంటే తిమ్మిర్లు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెక్కి అండ్ షోల్డర్స్కి మనం పండుకున్నప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్స్ స్పెషల్గా గుర్తుంచుకోవాలి. మన నెక్కి అండ్ షోల్డర్ మధ్యన ఓన్లీ ఎంత గ్యాప్ ఉందో అంత సన్నగున్న పిల్లో మాత్రమే పెట్టుకోవాలి. సో మీకు నార్మల్గా రైట్ కానీ లెఫ్ట్ సైడ్ పండుకుంటే కంపల్సరీ ఒక గ్యాప్ ఉంటుంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో కంపల్సరీ ఫిల్ అవ్వాలి. ఆ గ్యాప్ ఎంత ఉండాలి అంటే మీ జనరల్గా ఒక 2 to 3 fingers ఉన్న చిన్న పిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెద్దగా అంటే ఎక్కువగా బల్జ్ ఉన్నది పిల్లో పెట్టుకుంటే డెఫినెట్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. సో డెఫినెట్గా మీరు సైడ్స్కి పండుకున్నప్పుడు ఒక చిన్న పిల్లో కంపల్సరీ అవసరం ఉంటుంది. మీరు గ్యాప్ ఎక్కువగా మనం పండుకున్నప్పుడు ఏదైతే యాంగిల్ ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ వచ్చేసి మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. ఏదైతే ఎక్సర్సైజెస్ ఉంటుందో దాంట్లోపల మీ నెక్ అనేది బ్యాక్ సైడ్కి ఎక్కువగా ఉండాలి, షోల్డర్ స్ట్రైట్ ఉండాలి. ఇది ఒక మేజర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మీరు నార్మల్గా ఆఫీస్లో కూర్చున్నా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఇది మీరు చేయండి. అండ్ మీరు మెడిసిన్స్ డెఫినెట్గా కావాలంటే ఒక 3 to 6 months హోమియోపతిలో మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది పర్మనెంట్గా రివర్స్ అనేది అయిపోతుంది. డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. జనార్దన్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి.
ఓకే డాక్టర్, కాల్స్ కట్టినట్టుంది. ఓకే డాక్టర్, ఈ స్పాండిలోసిస్లో మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ఎస్. సో జనరల్గా ఎవరికైతే తిమ్మిర్లు ఎక్కువగా ఉంటుంది అండ్ మూవ్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోయింది, అంటే స్టాప్ అయిపోవడం అంటే ఎక్కువగా ఇబ్బంది ఉండడం వల్ల మూవ్మెంట్ అనేది బాగా ఎక్కువగా రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఇవి రెండు కాంప్లికేషన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో జనరల్గా ఒక 5 to 10% కేసెస్లో డాక్టర్స్ అనేది సర్జరీ అనేది కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే అలాంటి వాళ్ళు సర్జరీకి అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడ్వాన్స్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో అది సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే, ఇది పూర్తిగా రివర్సిబుల్ ఉంది. 3 months to 6 months టైం పడుతుంది నార్మల్ ఇనిషియల్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనపడడానికి. దీంతో పాటు 6 months తర్వాత మీకు కంటిన్యూ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఏ మెడిసిన్స్ అయినా సరే, స్పెషల్గా హోమియోపతి తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు హోమియోపతి ఫస్ట్ చాయిస్ ఉండాలి, బికాస్ ఇది కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది విదౌట్ ఎనీ సర్జరీ. దీంతోపాటు గ్రేడ్ 3లో ఉన్న పేషెంట్స్కి జనరల్గా నేను చెప్పినట్లు మూవ్మెంట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ అయిపోతుంది అండ్ తిమ్మిర్లు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఫ్యూచర్లో నేను చెప్పినట్లు ఎక్కువగా వంగినప్పుడు మీకు కొన్ని ప్రికాషన్స్ అనేది ఉంటాయి. సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ గ్రేడ్ 3 ఉన్న వాళ్ళు కంపల్సరీ సర్వైకల్ కాలర్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే అండ్ బ్యాక్కి ఒక బెల్ట్ ఉంటుంది సపోర్ట్ చేయడానికి లంబర్ స్పాండిలోసిస్ కేసెస్లో. ఇది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, మీరు కింద వంగడం అనేది డెఫినెట్గా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. కాల్షియం అండ్ విటమిన్ D3 కంపల్సరీ ఉంటుంది. దీంతోపాటు మెడిసిన్స్తో పాటు ఫిజియోథెరపీ కంపల్సరీ చేస్తే ఇది ప్రాబ్లం అనేది ఎక్కువగా సర్జరీకి అనేది అవసరం ఉండదు. డాక్టర్, కంపల్సరీ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ సర్జరీ అది సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా సరే, లంబర్ స్పాండిలోసిస్ అయినా సరే ఎప్పుడు అవసరం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది మనకు సిగ్నల్ ఇస్తుంది. మనకు ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి, నేను చెప్పినట్లు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అది మీరు గమనించి అక్కడే మీరు నార్మల్గా కన్సల్ట్ అవుతే ఆ స్టేజ్ అనేది అక్కడే కంప్లీట్ అయిపోతుంది, మీకు సర్జరీ వరకు వెళ్ళదు. ఇది ప్రికాషన్. సర్జరీ కంపల్సరీ ఎప్పుడు అవసరం వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ మనకు ఎప్పటికైనా కూడా స్టార్టింగ్ నుంచి సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో జనరల్గా సర్జరీ కూడా అవసరం ఎవరికి వస్తుంది, ఎవరికైతే కంప్లీట్గా MRIలో మనం చూస్తూ ఉంటాము 2 బోన్స్ మధ్యన కంప్లీట్గా గ్యాప్ అనేది లేదు, అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఎప్పటికైనా కూడా సర్జరీ మీకు అవసరం ఉన్నదంటే కంపల్సరీ మీకు ఫుల్ డే తిమ్మిర్లు ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలోసిస్లో కంటిన్యూస్గా మీకు తిమ్మిర్లు ఉన్నాయి, చేతుల్లో, షోల్డర్స్లో. అలాగే లంబర్ స్పాండిలోసిస్లో మీ కాళ్ళలో, వేళ్ళలో మీకు చాలా తిమ్మిర్లు ఉన్నాయి అండ్ మీరు నార్మల్గా కూడా కూర్చోలేకపోతున్నారు. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు చాలామందికి సర్జరీ అవసరం ఉంటుంది. కాకపోతే ఈ కండిషన్స్లో కూడా మన హోమియో కేర్లో సర్జరీ లేకుండా మనం ట్రీట్ చేసిన కేసెస్ డెఫినెట్గా ఉన్నారు. కాకపోతే దానికి ఎక్కువగా టైం అనేది పడుతుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే 60+ ఏజ్ ఉన్నది అలాంటి వాళ్ళకి హోమియోపతి డెఫినెట్గా వాళ్ళు ట్రై చేయాలి. ఆ కేసెస్లో మనం సర్జరీకి ఒక డిపెండింగ్ అపాన్ ద కేస్ మనం ఎంతకాలం దానికి లేట్ చేయొచ్చు, అది మేము డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే 60+ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నది, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 3 to 4% కేసెస్లో సర్జరీ అనేది అవసరం ఉంటుంది. చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి, చిన్న ఏజ్ అంటే less than 50 years ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా జనరల్గా ఇది హోమియోపతి మెడిసిన్స్తో క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డాక్టర్, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది స్పాండిలోసిస్? ఎస్. సో నేను చెప్పినట్లు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 హోమియోపతి ద్వారా 100%గా రివర్స్ అయిపోతుంది. గ్రేడ్ 3లో కూడా నేను చెప్పినట్లు 60 years కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా మనం జనరల్గా ట్రీట్ చేస్తూ ఉంటాము. కాకపోతే డ్యూరేషన్ అనేది డెఫినెట్గా మీకు టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, బికాస్ అడ్వాన్స్ స్టేజెస్లో ఎక్కువగా టైం పడుతుంది. సో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మేజర్గా మనం కంప్లీట్ హిస్టరీ తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది డిసైడ్ చేస్తాం. మనం అందరూ కూడా ఒకటిలాగా ఉండము, మన అందరికీ ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది. అది మన హిస్టరీలో కరెక్ట్గా మనం అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రివర్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో సక్సెస్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉన్నది. ఓకే డాక్టర్, కాల్షియం లోపం వల్ల కూడా ఇటువంటి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలంటారు అసలు? ఎస్. సో
ఈరోజు జనరల్గా మిల్క్ జనరల్గా మనం 90% పేషెంట్స్కి 90% అందరూ ఒక సామాన్యమైన ఒక ధారణ ఉన్నది, ఒక మాన్యత అనేది ఉన్నది. మిల్క్ అనేది ఎక్కువగా రిచ్ లేదు. ఈరోజు మిల్క్ అనేది చాలా కల్తీగా వస్తున్నది, మనకు మంచి క్వాలిటీ మిల్క్ అనేది ఉండట్లేదు. అన్ఫార్చునేట్గా ఇది ఒక నిజమైన మాట. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు కాల్షియం అండ్ విటమిన్ D3 జనరల్గా ఎక్కువగా ఉంటుంది. సో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఒక హెల్దీ సోర్స్ ఆఫ్ మిల్క్, అంటే మనకు మంచి మిల్క్ తెచ్చే పర్సన్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఈ కాల్షియం అండ్ విటమిన్ D3 లోపం వల్ల ఉన్న స్పాండిలోసిస్ కానీ ఆర్థరైటిస్ 90% కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఓన్లీ కాల్షియం మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ సోర్స్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. కాకపోతే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎవరికైతే అవైలబుల్ ఉండదో వాళ్ళు డెఫినెట్గా గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే కాల్షియం అనేది కాంపెన్సేట్ అవుతుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మాకు తెలియజేస్తారు, ఎన్నో విషయాలు కూడా మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే విత్ us.